పోలీస్ అనగానే కమర్షియల్ సినిమా లాగా అనిపిస్తది మనకి. కారణం ఏందంటే, మనం గతంలో గూడా ఎన్నో సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో మనం చూసాం. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అంటూ సాయి కుమార్ గారు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్సే. పోలీస్ అనగానే ముందు ఆటోమేటిక్‌గా అన్నీ గుర్తొస్తాయి. కానీ ఒక రియల్ లైఫ్‌లో పోలీస్ ఎలా ఉంటాడు? ఎన్ని కష్టాలు పడతాడు? ఒక పోలీస్‌కుండే లిమిటేషన్స్ ఏంటి? అతను వాళ్ళ పై అధికారులతో ఎలా ఇబ్బంది పడతాడు? చెప్పిన మాట ఎలా వినాల్సొస్తది? అతనికి ఎంత టాలెంట్ ఉంది? అతను ఎంత మంచోడు? ఇయన్నీ గూడా ఎవ్వరికీ సంబంధం ఉండదు. ఆ పోలీస్ అనే అతను ఒకే ఒక్క రోజులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? సంబంధం లేని పనికి ఆయన ఎలాగ ఇబ్బంది పడ్డాడు? చివరికి ఎలా అతను గతించాడు? ఇది ఒక చిన్న కథ. బ్యూటిఫుల్‌గా లేయర్స్‌తో ఉన్న కథ. 'దిలీష్ పోతన్' అలాగే 'రోషన్' అంతకుముందు సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో ఉన్నారు. వీళ్ళిద్దరే ఇద్దరు క్యారెక్టర్సు. ఎస్ఐగా చేస్తే ఇంకొకతను పోలీస్ కానిస్టేబుల్‌గా ఉంటారు. అందులో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సయోగ్యత ఎలా ఉంది? వాళ్ళిద్దరూ ఎలా డ్యూటీ చేస్తారు ఒక రోజంతా కూడా. ఆ సినిమా పేరు 'రోంత్'. 'రోంత్' అంటే పెట్రోలింగ్ అనమాట. ఒక పెట్రోలింగ్ చేసి ఇంటికెళ్ళి డ్యూటీ స్టార్ట్ అవ్వటం, పెట్రోలింగ్ చేసుకొని ఇంటికెళ్ళటం. ఈ మధ్యలో ఏం జరిగిందనేది ఒక బ్యూటిఫుల్ కథ. మలయాళంలో వచ్చింది. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని ఏదో అత్యద్భుతం, ఆహా! ఓహో! అని నేను చెప్పను. ఒక మంచి కథని గ్రిప్పింగ్ ఎలా చెప్పొచ్చు. ఈ సినిమా థియేటర్‌లో ఆడతదా? ఆడదా? ఎలా ఉంటదనేది పక్కన పెడితే, ఎంత బ్యూటిఫుల్‌గా ఒక కథని చెప్పారు వాళ్ళు. ఒక పాయింట్ చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉండే కష్టాలేంటి? పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉండే బాధ్యతలు ఎంత ఎంత కఠినంగా ఉంటాయి? వాళ్ళందరూ ఎంత కష్టపడుతుంటారు రేయింబవళ్ళు. అసలకి ఇంట్లో ఆరోగ్యాలు బాగున్నా లేకపోయినా, పిల్లల ఆరోగ్యాలు బాగున్నా లేకపోయినా, వీళ్ళందరూ ఎలా కష్టపడతారు అనేది సినిమాలో అత్యద్భుతంగా చూపిచ్చారు. ఎంత బాగంటే నిజంగా గూడా అయ్యో పాపం వీళ్ళకేంది ఇంత కష్టం ఉంటదంటే నిజంగా ఉంటది. అది పోలీస్ పని చేసే వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళకి రేయింబవళ్ళు నిద్రలు లేకుండాను ఎక్కడ పడితే అక్కడ ఎలా పని చేస్తారు, ఎంత కష్టపడతారనేది కూడా చూడాలి. ఇకపోతే పై అధికారుల జులుం ఎలా ఉంటదో కూడా వీళ్ళ దగ్గరే చూసుకోవాలి. ఎందుకంటే మిగతా అన్ని చోట్ల పై అధికారులుంటారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర పై అధికారులుంటారు. అన్ని గ్రూప్స్‌లో, అన్ని కంపెనీస్‌లో ప్రతి ఒక్క దగ్గర కూడా పై అధికారులుంటారు. కానీ ఒక పోలీస్ వ్యవస్థలో మాత్రం పోలీస్, పోలీస్ తర్వాత ఉండే వాళ్ళకి సబ్ ఇన్స్‌పెక్టర్, ఆ సబ్ ఇన్స్‌పెక్టర్ తర్వాత ఎస్‌హెచ్‌ఓ, అలాగే దానికి సంబంధించిన డీవైఎస్పీ, ఆ తర్వాత ఎస్పీ ఇలాగ రకరకాల పోస్టులోళ్ళు ఆ కింద వాళ్ళతోని ఎలా ఉంటారు? ఇవన్నీ గూడా మీరు ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతది. నిజంగా బాధేస్తది. వాళ్ళ జీవితం ఎంత కఠినంగా ఉంటది. వాళ్ళ ఉద్యోగం ఎంత కఠినంగా ఉంటది. అయినప్పటికీ చేస్తారు. అన్ని చోట్ల దుర్మార్గాలుంటాయి. అన్ని చోట్ల మంచి ఉంటది. అన్ని చోట్ల చెడు ఉంటది. ఈ పాయింట్‌లో, ఈ కాంటెంట్‌లో ఎలా జరుగుతుంది అనే పాయింట్ నిజంగా చూసి తీరాల్సిందే. ప్రతి ఒక్క ఫ్రేమ్‌లో గూడాను ఎక్కడ కమర్షియాలిటీకి లేదు, ఏం లేదు. పోలీస్ స్టేషను, ఇల్లు, వాళ్ళ పెట్రోలింగు, వాళ్ళ రోడ్సు, వాళ్ళ డ్యూటీ. ఎలా ఉంటదనేది ఖచ్చితంగా 'రోంత్' అనేది చూడండి. మీకు టైమ్ పాస్ అవుతది డెఫినెట్‌గా. ఓకే. ఇలా ఉంటదా? పోలీస్ డ్యూటీ ఇంత కష్టమా? ఇంత కఠినతరమా? అనే పాయింటు ఖచ్చితంగా ఉంటది. మిగతా ఆడియన్స్ చూసినా, చూడకపోయినా నాకు సంబంధం లేదు కానీ, ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు, పోలీసుకు సంబంధించిన వాళ్ళందరూ గూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీటి వ్యధ ఆ సినిమాలో ఉంటది. ఖచ్చితంగా మిగతా వాళ్ళు చూసినా, చూడకపోయినా 'రోంత్' సినిమాని మాత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'రోంత్' సినిమాని పోలీస్ వారు మాత్రం ఖచ్చితంగా చూడండి. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లన్న.